నువ్వు జీవితాంతం కష్టపడి నిజాయితీగా బతికినా ఒక్క చిన్న తప్పుడు ఆలోచన నీ భవిష్యత్తును శాశ్వతంగా నాశనం చేయగలదని నీకు తెలుసా? నీ జీవితంలో నువ్వు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం నీకోసం సక్సెస్ తలుపులు తెరుస్తుందా లేదా వాటిని ఎప్పటికీ మూసేస్తుందా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీ కళ్ళు తెరిపిస్తుంది. మనమెప్పుడూ నిజాయితీగా ఉండాలని, క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటాం. కాని ఒక్కోసారి మన మనసులో కలిగే చిన్న అత్యాశ మనల్ని మనకే తెలియకుండా మార్చేస్తుంది. ఒక నిజాయితీపరుడు కేవలం ఒక్క క్షణం తన ఆలోచనలపై ఫోకస్ కోల్పోవడం వల్ల తన జీవితంలోని అతి పెద్ద అవకాశాన్ని ఎలా పోగొట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న ఊరిలో కిరణ్ అనే ఒక యువకుడుండేవాడు. అతని జీవితం మొత్తం కష్టాలతో, బాధలతో నిండిపోయింది. ప్రతిరోజూ పనికోసం వెతకడం, దొరికిన కొద్దిపాటి డబ్బుతో తిని పడుకోవడం అతని దినచర్య. ఒకరోజు ఎంత వెతికినా పని దొరకక కిరణ్ చాలా భారమైన మనసుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడే వెనకనుంచి ఒక పెద్దాయన, ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని పిలిచాడు. కిరణ్ వెనక్కి తిరిగి చూస్తే ఆ పెద్దాయన దగ్గర 3 భారీ సంచులున్నాయి. ఆ పెద్దాయన, నేను పక్క ఊరికి వెళ్ళాలి, 2 సంచులు నేను మొయ్యగలను కాని మూడోది చాలా బరువుగా ఉంది. నువ్వు దీన్ని మోస్తే నీకు 3 బంగారు నాణేలిస్తాను అన్నాడు. కిరణ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ సంచి ఎత్తగానే కిరణ్కి అది చాలా బరువుగా అనిపించింది. అప్పుడా పెద్దాయన, ఇందులో ఇత్తడి నాణేలున్నాయి, అందుకే ఇంత బరువు అన్నాడు. దారిలో వెళ్తుంటే ఆ పెద్దాయన కిరణ్ని తీక్షణంగా చూడసాగాడు. కిరణ్ మనసులో, నేనేమీ దొంగను కాదు, ఎవర్నీ మోసం చెయ్యను, నా కష్టంతోనే నేను సంపాదించుకోవాలి అని తనలో తాను అనుకున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక నది వచ్చింది. ఆ పెద్దాయన నది దగ్గర ఆగిపోయి, నేను ముసలివాణ్ణి, ఈ బరువుతో నది దాటలేను, నువ్వు ఇంకో సంచి మోస్తే మరో 3 బంగారు నాణేలిస్తాను అన్నాడు. కిరణ్ ఒప్పుకున్నాడు. కాని ఆ సంచి ఇచ్చే ముందు పెద్దాయన, నువ్వు పారిపోవని నాకు ప్రామిస్ చెయ్యి, ఇందులో వెండి నాణేలున్నాయి అన్నాడు. కిరణ్కి కోపం వచ్చింది. నేను నిజాయితీపరుణ్ణి, డబ్బు కోసం మోసం చెయ్యను అని రెండో సంచి కూడా తీసుకొని నది దాటాడు. చివరికి వాళ్లు ఒక కొండ దగ్గరికి చేరుకున్నారు. ఆ పెద్దాయన కిరణ్తో, ఈ మూడో సంచిలో బంగారు నాణేలున్నాయి, నేను కొండ ఎక్కలేను, నువ్వు దీన్ని తీసుకుని కొండ అవతల నాకోసం వేచి ఉండు అని చెప్పి ఆ సంచి కూడా కిరణ్కిచ్చాడు. కిరణ్ 3 సంచులతో కొండ ఎక్కుతుంటే అతని మనస్సులో ఒక తప్పుడు ఆలోచన మొదలైంది. ఈ 3 సంచులు తీసుకుని పారిపోతే నేను జీవితాంతం ధనవంతుడిగా ఉండొచ్చు కదా, ఈ ముసలాయన ఎలాగూ నన్ను పట్టుకోలేడు, ఇన్ని డబ్బులు ఆయనకెందుకు, నేను హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు అని ఆలోచించాడు. ఆ క్షణం అత్యాశ అతని నిజాయితీని కప్పేసింది. కిరణ్ వెనక్కి చూడకుండా ఆ 3 సంచులతో తన ఇంటికి పారిపోయాడు. శ్వాస పీల్చుకుంటూ సంచులు తెరిచి చూసిన కిరణ్కి ఫ్యూజులెగిరిపోయాయి. అందులో బంగారం లేదు, వెండి లేదు, కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ సంచిలో ఒక చీటీ ఉంది. అందులో ఇలా రాసి ఉంది, నేను ఈ రాజ్యానికి రాజును, నాకు వారసులు లేరు, అందుకే ఒక నిజాయితీగల వ్యక్తి కోసం వెతుకుతున్నాను. నువ్వు గనక పారిపోకుండా ఉండి ఉంటే ఈరోజు నువ్వు ఈ రాజ్యానికి రాజు అయ్యేవాడివి. కిరణ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క చిన్న తప్పుడు ఆలోచన వల్ల తన జీవితం మొత్తం మారిపోయే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ కథ మనకిచ్చే అతి పెద్ద పాఠమేంటంటే, మన ఆలోచనలే మన శత్రువులు. కిరణ్ జీవితాంతం నిజాయితీగా ఉన్నా ఆ ఒక్క క్షణం తన మైండును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. గుర్తుంచుకో, ప్రతి పని ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఆ ఆలోచనే మాటగా మారుతుంది. ఆ మాటలే చేతలవుతాయి. ఆ చేతలే నీ అలవాట్లుగా మారి నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నీ అతిపెద్ద శత్రువు కూడా నీకు చెయ్యలేని హానిని నీ సొంత ఆలోచనలు చేయగలవు. నిజాయితీ అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది ప్రతిక్షణం మనం చేసే ఒక ఎంపిక. నీ ఆలోచనలు ఒక విత్తనం లాంటివి. ఈరోజు నువ్వు ఎలాంటి ఆలోచనలను నీ మనసులో నాటుతున్నావో రేపు నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది. అందుకే నీ మనసుపై క్లారిటీ కలిగి ఉండు. క్రమశిక్షణతో నీ ఆలోచనలను నియంత్రించుకో. మరి నువ్వు నీ ఆలోచనలను నియంత్రించుకుంటున్నావా, లేక నీ ఆలోచనలే నిన్ను నియంత్రిస్తున్నాయా? ఈ కథ నీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పు. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చెయ్యి, నీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడూ నిజాయితీగా ఉండు, కష్టపడుతూ ముందుకు సాగు.